తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల ధనదాహం వేలాది మంది విద్యార్థుల కుటుంబాల్లో చిచ్చు పెట్టింది. ఎంసెట్ లో మంచి ర్యాంకు రాలేకపోవడంతో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో చేరాలనే ఆశతో కొంతమంది ఉన్నారు. అలా అప్పో చేసి తమ పిల్లలకు మేనేజ్మెంట్ కోటాలో సీటు కొన్నారు. రేపో మాపో క్లాసులకు పంపడానికి రెడీ అవుతున్న సమయంలో పిడుగు లాంటి వార్త పడింది. ఆగస్టు 9న హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఊహించని షాక్ తగిలింది. సీట్ల పెంపు తగ్గింపు అనేది కాలేజీ యాజమాన్యాలు నిర్ణయించాల్సిన విషయం కాదని, అది ప్రభుత్వం పరిధిలోని అంశమని కోర్టు చెప్పడంతో లేని సీట్లను ముందే మేనేజ్మెంట్ కోటాలో దర్జాగా అమ్ముకుని అందిన కాడికి దండుకుంటున్న కాలేజీల యాజమాన్యాల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 35,000 వరకు మేనేజ్మెంట్ సీట్లున్నాయి. అయితే సివిల్, మెకానికల్ బ్రాంచ్లకు పెద్దగా డిమాండ్ లేకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు కొత్త ప్లాన్ వేశాయి. డిమాండ్ లేని సీట్లను తగ్గించుకుని వాటి స్థానంలో అదే సంఖ్యలో బాగా డిమాండ్ ఉండే కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి సీట్లను పెంచుకున్నాయి. వెంటనే అమలు చేసేందుకు జేఎన్టీయూ, ఢిల్లీలోనే ఏఐసిటిఈ ఆమోదం, అనుబంధ గుర్తింపు ఉన్నట్టు తీసుకున్నాయి. అయితే కొత్త కోర్సుల్లో సీట్లు పెంచాలన్నా తగ్గించాలన్నా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలన్నా ఏఐసిటిఈ చట్టంలోని నిబంధన ప్రకారం ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలన్నీ కలిసి ప్రభుత్వానికి దరఖాస్తు చేశాయి. ఇక ప్రభుత్వం కొత్త కోర్సుల ప్రారంభం, సీట్ల పెంపు, కుదింపు, కోర్సుల విలీనం రద్దు కుదరదని ఉన్నత విద్యాశాఖ తేల్చి చెప్పింది. దీంతో కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఎలాంటి కారణాలు తెలియజేయకుండా ఉన్నత విద్యాశాఖ తమ దరఖాస్తును తిరస్కరించిందని యాజమాన్యాలు కోర్టుకు నివేదించాయి. కోర్సుల్లో సీట్ల పెంపు, తగ్గింపు, విలీనం అంశాలను ప్రభుత్వం విస్తృత కోణంలో చూస్తోందని, అందుకు కాలేజీల మౌలిక వసతులు, బోధనా సిబ్బంది, విద్యా ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలని, ప్రమాణాలున్న కొన్ని కాలేజీలకు 120 సీట్ల వరకు పెంచుకోవడానికి అనుమతించామని, అలాగే అన్ని కాలేజీలకు వెసులుబాటు ఇవ్వలేమని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో కోర్టు ప్రభుత్వ వాదనను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. దీంతో అప్పటికే తమ ఇష్టం వచ్చినట్టుగా సీట్లు పెంచుకుని వాటిలో మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నవన్నీ అమ్ముకుని నిశ్చింతగా ఉన్న మేనేజ్మెంట్లకు ఇప్పుడేం చేయాలో పాల్పోవడం లేదు. కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని భావించిన ప్రైవేట్ కాలేజీలు ఎంసెట్ రిజల్ట్ వచ్చిన మర్నాటి నుంచే ప్రత్యేకంగా పిఆర్ఓలు, ఏజెంట్లను, కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకుని 40,000 ర్యాంక్ కంటే తక్కువ వచ్చిన విద్యార్థులకు ఫోన్లు చేసి సీట్లు ఆఫర్ చేశాయి. ఆ సీట్లకున్న డిమాండ్ను బట్టి సొమ్ము చేసుకునేందుకు అన్ని విధాలా యత్నాలు చేస్తున్నాయి. తమ పిల్లలతో ఎలాగైనా కంప్యూటర్ సైన్స్ కోర్సు చేయించాలని ఆశిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల ఆతృతను బట్టి కంప్యూటర్ సైన్స్ సీటు 5 నుంచి 18 లక్షల వరకు, ఐటీ వంటివి కాస్త తక్కువకు అమ్ముకున్నాయి. ఎంసెట్ కౌన్సిలింగ్ జరిగిన తరువాత మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ జరగాల్సి ఉన్న ఇంటర్ పరీక్ష నాటికే కొన్ని కాలేజీలు సీట్లను అమ్ముకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 170 ప్రైవేట్ కాలేజీలు ఉండగా వాటిలో 1,00,000కు పైగా సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది 2,48,000 మంది ఇంజనీరింగ్ కోసం ఎంసెట్ రాయగా వారిలో 1,80,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. వీరిలో 1,00,000కు పైగా స్టూడెంట్లు కేవలం కంప్యూటర్ సైన్స్ కోర్సులో జాయిన్ కావాలనుకున్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 70% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తుండగా మిగిలిన 30% సీట్లను మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. 2005 వరకు మేనేజ్మెంట్ కోటా కేవలం 5% మాత్రమే. కానీ తర్వాతి రోజుల్లో ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి దాన్ని 30%కి పెంచుకున్నారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీపై ఉన్నత విద్యా మండలి, ఫీజుల నియంత్రణ కమిటీ పర్యవేక్షణ ఉండి తీరాలని, ఈ సీట్లకు ఎవరు దరఖాస్తు చేశారు, ఎంత ఫీజు వసూలు చేశారనే వివరాలు బహిర్గతం కావాలని, లేకుంటే బ్లాక్ మనీ దందాకు కాలేజీలు పాల్పడతాయని విద్యార్థి సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా అది ఆచరణలోకి రాలేదు. కోర్టు తీర్పు తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాల మీద ఒత్తిడిని పెంచుతున్నాయి. అయితే కోర్టులో అనుకూలంగా తీర్పు వస్తుందని భావించారు. ఇప్పుడు తాము ఏమీ చేయలేమంటూ చేతులెత్తేశారు. మరోవైపు కోర్టుకెళ్లిన వారిలో పెద్ద కాలేజీలే ఉండడంతో మేనేజ్మెంట్ సీట్లకు బాగా రేటు పలికిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాలేజీల్లో సీట్ల కొనుగోలు చేసిన వారిలో ఎంసెట్లో తక్కువ స్కోరు వచ్చిన వారు, అసలు ఎంసెట్ క్వాలిఫై కాని వారే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు వీరికి చివరి దశ కౌన్సిలింగ్లో సీట్లు వచ్చే అవకాశం లేకపోవడంతో తమ పిల్లలకు ఒక ఏడాది వృధా అవుతుందనే భయం తల్లిదండ్రుల్లో ఉంది. అలాగే చెల్లించిన సొమ్ముకు ఎలాంటి రసీదు ఇవ్వకపోవడం ఇప్పుడు గట్టిగా నిలదీస్తే అది రాదేమోననే పరిస్థితి ఏర్పడింది. దీంతో రోజు కాలేజీల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కొన్ని ప్రైవేట్ కాలేజీలు తిరిగి మరోసారి అప్పీల్కు వెళ్లేందుకు ఆలోచిస్తున్నాయి. అయితే త్వరగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ను ముగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే 2 దశల కౌన్సిలింగ్ పూర్తి కావడం, నేడు 3వ దశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు జరగనుండడంతో ఈ విద్యా సంవత్సరానికి మేనేజ్మెంట్ కాలేజీల ప్లాన్ వర్కౌట్ అవ్వదని, ఒకవేళ ప్రైవేట్ కాలేజీలో అప్పీల్కు వెళ్లినా కేసు తేలేలోగా ఇంజనీరింగ్ క్లాసులు కూడా మొదలవుతాయని సర్కార్ భావిస్తోంది.